హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఉషా. నా ప్రీవియస్ యుఎస్ ట్రిప్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదా. ఈరోజు నేను మీకు వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ సక్సెస్ స్టోరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా కేఎఫ్సి ఫుడ్ చైన్ గురించి తెలుసు కదా. మెక్డానల్డ్స్ లాగే కేఎఫ్సి కూడా వెరీ ఫేమస్ ఫుడ్ చైన్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసా? ఇక్కడే, అంటే యుఎస్లోని యూటా స్టేట్లో ఉన్న సాల్ట్ లేక్ సిటీలో ఫస్ట్ కేఎఫ్సి ఇన్ ద వరల్డ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంటో మీకు చెప్తాను. ఇదిగో దగ్గరికి వచ్చేసాము. ఇది కేఎఫ్సి మీద కానీ కేఎఫ్సి ప్యాక్ మీద కానీ ఎక్కడ చూసినా ఈయన ఫోటో కనపడుతూ ఉంటుంది. ఇతనే కల్నల్ హార్లాండ్ శాండర్స్, ఫౌండర్ ఆఫ్ కేఎఫ్సి ఫుడ్ చైన్. ఈ కేఎఫ్సి హిస్టరీ గురించి చెప్పాలంటే ఇతని హిస్టరీ గురించి కూడా మీకు చెప్పాలి. ఇతను 1890లో యుఎస్లోని ఇండియానా స్టేట్లో పుట్టాడు. 5 years ఉన్నప్పుడే ఫాదర్ చనిపోవడం వల్ల తన తల్లి బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటే అతను 7 years నుంచి సిబ్లింగ్స్కి వంట వండి పెడుతూ ఉండేవాడు. తర్వాత తన తల్లి రీమ్యారేజ్ చేసుకోవడంతో గొడవలతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు ఆర్మీలో వర్క్ చేశాడు. మ్యారేజ్ చేసుకున్నాక లా చదివి లా ప్రాక్టీస్ మొదలుపెట్టి క్లయింట్తో గొడవపడి అది కూడా మానేశాడు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో జాబ్స్, ఫార్మింగ్ చేశాడు, స్టీమ్ ఇంజిన్ స్టోకర్గా చేశాడు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేశాడు, ఫైర్ మ్యాన్గా చేశాడు, సేల్స్ బాయ్గా చేశాడు. కానీ ఎందులోనూ సక్సెస్ అవ్వలేదు. అన్ని చోట్ల అందరితోనూ గొడవ పెట్టుకోవడం, లేదంటే ఏదో ఒక ప్రాబ్లంతో వదిలేశాడు. తర్వాత ఒక ఫెర్రీ బోట్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు, కానీ అందులో కూడా సక్సెస్ అవ్వలేదు. అతని లైఫ్లో ప్రొఫెషనల్గాను పర్సనల్గాను సక్సెస్ అవ్వక ఫస్ట్ వైఫ్తో డైవర్స్ తీసుకుని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాడు. ఇలాంటి అతను ఇంత సక్సెస్ఫుల్ కేఎఫ్సీని ఎలా స్టార్ట్ చేశాడు, అంత ఫేమస్ ఎలా అయ్యాడో నేను మీకు చెప్తాను. ముందు లోపలికి వెళ్దాం. ఇక్కడ 2 స్టాట్యూస్ ఉన్నాయి చూసారా. ఒకటి హార్లాండ్ శాండర్స్, రెండోది పీట్ హార్మన్. ఈ పీట్ హార్మన్ సాల్ట్ లేక్ సిటీలో హార్మన్ కెఫే అని తన ఓన్ రెస్టారెంట్ని ఇక్కడ నడుపుతూ ఉండేవాడు. అతను శాండర్స్ దగ్గర నుంచి ఫస్ట్ కేఎఫ్సి ఫ్రాంచైజీని కొనుక్కుని ఇదే రెస్టారెంట్ని కేఎఫ్సిగా మార్చడం జరిగింది. కేఎఫ్సి అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ హార్మన్ కెఫే బోర్డు ఇంకా ఉంది చూడండి. లోపలికి వెళ్ళి ఫస్ట్ కేఎఫ్సి ఇన్ ద వరల్డ్ చూద్దామా. ఇప్పుడు శాండర్స్ కేఎఫ్సి ఎలా స్టార్ట్ చేశాడో చెప్తాను. ఇతను తన 40 years ఏజ్ ఉన్నప్పుడు స్మాల్ రోడ్ సైడ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశాడు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ 50 years వయసు వచ్చిన తర్వాత అతను స్పెషల్ సీక్రెట్ రెసిపీ తయారు చేశాడు. అదే 11 spices అండ్ హర్బ్స్తో కుక్కర్లో తయారు చేసే ఫ్రైడ్ చికెన్ రెసిపీ అనమాట. ఇదే రెసిపీని అతనికి 62 years వచ్చిన తర్వాత కెంటకీ ఫ్రైడ్ చికెన్, అంటే కెంటకీ అంటే అతను ఉండే ప్లేస్ పేరు కెంటకీ అనమాట, అక్కడి నుంచి వచ్చిన రెసిపీ కాబట్టి కెంటకీ ఫ్రైడ్ చికెన్, అదే షార్ట్ ఫామ్ కేఎఫ్సిగా 1952లో ఫస్ట్ కేఎఫ్సి ఫ్రాంచైజ్ని పీట్ హార్మన్కి అమ్మడం జరిగింది. అతను తన 45 years ఏజ్ ఉన్నప్పుడు తన పేరు ముందు తనకు తానే కల్నల్ అని యాడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి అందరూ కల్నల్ హార్లాండ్ శాండర్స్ అని పిలుస్తూ ఉండేవారు. ఇదే కుక్కర్లో అతను ఫ్రైడ్ చికెన్ చేస్తూ ఉండేవాడు. అది ఇప్పుడు డిస్ప్లేలో పెట్టారు. ఈ కేఎఫ్సి ఫ్రాంచైజీని మిగతా వాళ్ళకి సెల్ చేయడం కోసం యుఎస్ అంతా ఎంతో ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఇది యూకే, కెనడా, ఆస్ట్రేలియా, మెక్సికో, జమైకా ఇలా ఎన్నో కంట్రీస్లో కేఎఫ్సి స్టార్ట్ అయింది.
ఎన్నో కంట్రీస్ ట్రావెల్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి మోర్ దాన్ 600 KFC ఫ్రాంచైజీ స్టార్ట్ అవడం, అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫుడ్ చైన్స్ గా అవడం జరిగింది. ఫైనల్ గా అతనికి 74 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు, అంటే 1964లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి KFCని $2 మిలియన్ కి అమ్మేయడం జరిగింది. 62 ఇయర్స్ అప్పుడు KFC స్టార్ట్ చేసి 74 వరకు, అంటే 12 ఇయర్స్లో ఎంత సక్సెస్ కదా. అది అమ్మేసిన తర్వాత కూడా దాని మార్కెటింగ్కి ప్లస్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేస్తూనే ఉండేవాడు. అంతేకాకుండా ఏదో ఒక KFCలో సడన్గా విజిట్ చేసి కుక్ చేయడం, తర్వాత క్వాలిటీ చెక్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. పబ్లిక్లో వచ్చేటప్పుడు వైట్ సూటు బ్లాక్ టై వేసుకుని వచ్చేవాడు. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం షోస్ కూడా ఇచ్చేవాడు. చివరికి 1980లో, అంటే 90 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు అతడు మరణించడం జరిగింది. చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూనే ఉండేవాడు. ఇది అప్పట్లో అతను వేసుకునే వైట్ సూటు ఇప్పుడు డిస్ప్లేలో పెట్టారు. అతను మరణించే నాటికి 6000 KFCs ఉండేవి. ఇప్పుడు 150 కంట్రీస్లో 30,000 పైన KFC ఫ్రాంచైజీలు ఉన్నాయి. 1995లో మన ఫస్ట్ KFC ఇండియాలో బెంగళూరులో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫారెన్ ఫుడ్ చైన్ ఇండియాలో ఎంటర్ అవ్వడం అదే మొదటిసారి. అన్నిటికన్నా హైయెస్ట్ 10,000 KFCలు ఒక్క చైనాలోనే ఉన్నాయి. సారీ, మీకు నేను టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ లేవు. ఇండియాలోను కొన్ని కంట్రీస్లోను వెజిటేరియన్ ఆప్షన్స్ దొరుకుతాయి. మరి ఎందుకు ఇది చూపిస్తున్నావు అని మీ అందరికీ అనిపించవచ్చు. ఇది వరల్డ్స్ ఫస్ట్ KFC ఫ్రాంచైజ్ కాబట్టి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అతను ఎన్ని జాబ్లు మారాడని కాదు, ఒక మనిషి ఏజ్తో సంబంధం లేకుండా హార్డ్ వర్క్, డిటర్మినేషన్, లక్ ఇవన్నీ ఉంటే ఏ ఏజ్లో అయినా మనిషి సక్సెస్ సాధించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది కల్నల్ హార్లాండ్ శాండర్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ స్టోరీ మీకెలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.